మీరు చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళప్పుడు సండే అని తీసుకొచ్చి, ఆ సండేను మనకేదైతే ముఖ్యమైన రోజు ఆదివారం. దాన్ని హాలిడే అని జెప్పేసి, ఆదివారం సెలవు రోజు అని జెప్పేసి ప్రకటించింది అప్పుడే అనుకుంటాను. బట్ ఇట్ ఈస్ నాట్ హాలిడే, ఇట్ ఈస్ హోలీ డే. హోలిడే. హోలీ మీన్స్ సూర్య భగవాన్ని ఆరాధించే రోజు. ఆదిత్యుడు అంటే సూర్య సూర్య భగవాన్. భగవానుడు. అప్పుడు ఇస్లాం మతం వాళ్ళు ఎంతమంది ఉన్నారో గణన చేశారు. తర్వాత క్రిస్టియన్ మతం గణనకు వచ్చింది. మిగిలిన వాళ్ళు ఎవరు? స్వదేశీయులు, సనాతనీయులు, భారతీయులు. మరి మీదే మతం అన్నారు. మాకు ఎప్పుడు మతం అనే పదం తెలియదు. మాకు ఎవరికి? భారతీయులకి. సనాతనీయులుగా వేద సంస్కృతిని ఆచరిస్తూ సనాతన సాంప్రదాయవాదులుగా ఉన్నాం. అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ ఎవరు మాది హిందూ మతం అన్నారట. అలా హిందూ అనే పదాన్ని వాడుకలోకి వచ్చింది. ఇంకొక చరిత్రకారులు ఇంకొక విషయాన్ని మనకి తీసుకొస్తారు. పర్షియన్ ఇతర దేశాల నుంచి ఆర్యులు మన దేశంలో ప్రవేశిస్తూ సింధు అంటే నదిని దాటి ఈ దేశంలో ప్రవేశించి వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎవరు వీరు అంటే సింధు అనే పదం పలక్క హిందువులం అన్న మొదలుపెట్టారు. అప్పటి నుంచి హిందూ అనేటువంటి వాళ్ళు ఆచరించే మతాన్ని హిందూ మతం. సింధు పరివాహక ప్రాంతంలో నివసిస్తూ వాళ్ళు నెమ్మదిగా భారతదేశం ద్రవిడ సాంప్రదాయాన్ని కొల్లగొట్టి ఆర్యులు అనేవాళ్ళు పరాయి వాళ్ళు మనం పరిపాలిస్తున్నారని మళ్ళా ఈ సనాతన సాంప్రదాయంలోనూ చీలిక తేయడానికి ఒక కథని చరిత్రని సృష్టించారు. ఈ విధంగా హిందువుల మధ్యన ఈ భారతదేశాన్ని భరతమాతని బగ్గుమనేటట్టు చేయడానికి మూల కారణాలు ఇవి. అసలు హిందూ మతం లేదు. తర్వాత రాజకీయ నాయకులు ఈ ఓట్ల కాట్లాటలో దీన్ని ఉపయోగించుకుంటూ మొదలుపెట్టారు. గురుగారు, మీరు హిందూ మతం లేదన్నారు. సరే, ఇప్పుడు అలాగో ఇలాగో హిందూ మతం క్రియేట్ అయింది, హిందూ మతంగా ఉంది. ఈ హిందువుల్లోనే బుద్ధిస్టులు, ఇస్కాన్, సిక్, మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఇస్కాన్ అనేది సపరేట్ ఏమన్నా? వాళ్ళు హిందువులే, మనం భగవద్గీతను పూజించే శ్రీకృష్ణుని పూజిస్తారు, కానీ వాళ్ళు ఎలాగంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాగా, అంటే వాళ్ళు ఒక సపరేట్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అట్లా? ఇప్పుడు మీరు క్రిస్టియన్ మతం ఏ విధంగా చొచ్చుకుపోతుంది అంటే ఒక ఐడియాలజీ. ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అవ్వాలంటే మీరేదో కొత్త ధనాన్ని చూపించాలి, కొత్త ధనాన్ని. ఓకే. ఈ రెండు ఎలా వస్తాయంటే, ఒకటి ఫ్రాంచైజీస్. క్రిస్టియన్స్ ఫ్రాంచైజీస్ ఒక బిజినెస్ మేనేజ్మెంట్ అన్నమాట. దట్ ఈస్ ద స్కిల్ బిహైండ్ ద క్రిస్టియానిటీ టు ప్రాపగేట్. అర్థమైందా? క్రీస్తుని ప్రమోట్ చేయడానికి కారణం క్రీస్తు కాదు, క్రైస్తవ మతం కాదు, దాని వెనకున్నటువంటి ధనార్జన. ఇంతకుముందు ధనం సాధనం కాదు, సాధనం. ఆ ధనాన్ని ఆధారంగా చేసుకునే క్రీస్తుని ఈ దేశంలో అంత త్వరగా ప్రమోట్ అవ్వడానికి కానీ విస్తరింపజేయడానికి కానీ మూల కారణం ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు ఖాళీగా హిందూ మతం అని వీళ్ళు అంటున్నారు చూడండి. సనాతన ధర్మంలో ధర్మాచరణ ప్రధానంగా ఉంటుంది, ధనాచరణ ఉండదు. ధనం ప్రధానంగా సాగుతుంది, ధర్మం ప్రధానంగా సాగుతుంది. ధర్మం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ ధనం గురించి ఆశించకూడదు. ఆశించిన వాడు శాసించలేడు. మీరు నన్ను చూస్తున్నారు, నా చుట్టూ కోటీశ్వరులు తిరుగుతున్నారు. మీరు పొద్దు నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. ఎంతమంది? పెద్ద వాళ్ళు, వందల వేలు కోట్లు. ఎందుకు? నా దగ్గర కోటికి లేని వాడిని. ఏంటి? నేను చిన్న భోజనం చూశారు కదా, పొద్దున ఇన్ని పెట్టారు, నేను తిన్నది ఎంత భోజనం కాదు కావాల్సింది, ఎంత భోజనం సరిపోతుంది శరీరానికి. ఎందుకు అంత తింటున్నారంటే ఇట్ ఈస్ అన్ అంబిషన్.
వాడు ఇది తినాలి అది తినాలని కోరిక, శరీరం ఏం కోరుకుంటలేదు. అందుకే అది వెయిట్ అంటుంది, నాకొద్దు అంటుంది. కానీ వీడి మాట వినకుండా ఆ రుచి కోసం తింటే అది వెయిట్ పుటప్ చేస్తుంది. నాకు అవసరం లేదు, ఈ పక్కకు తోసేస్తే శరీరం పెరుగుతుంది. ఈ క్రిస్టియన్ మతం అనేది వ్యాపార బిజినెస్ స్ట్రాటజీ. నేను క్రిస్టియన్లు నిందించడానికి చెప్పట్లే, వాళ్ళ లోపల ఉన్నటువంటి దాన్ని ఒకసారి విమర్శ కోసం చెప్పట్లేదు, పరామర్శించుకోండి. అది హిందూ మతం కావచ్చు, హిందూ మతంలో ఉన్నటువంటి స్వామీజీలు కావచ్చు. ఒకడు 120 అడుగులు విగ్రహం పెడతాడు, ఒకడు 200 పెడతాడు, 300 పెడతాడు. అలాగే క్రిస్టియన్స్ పెడతారు, అలాగే ఇంకో మతం. ఇది ఏమైపోతుందంటే వెర్రి వేయి విధాలు అన్నట్టుగా అయిపోతుంది. అసలు ధర్మాన్ని మర్చిపోయి బాహ్యమైనటువంటి అలంకారప్రాయమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి కాంపిటీషన్, అడ్వర్టైజ్మెంట్ కాంపిటీషన్, ప్రచారం. ఏదైనా శక్తిని ప్రసారం చేయాలి కానీ ప్రచారం చేయకూడదు. నిజానికి మన ఇద్దరి మధ్యన ఇప్పుడు కొన్ని శక్తులు పనిచేస్తుంటాయి. మేము హిమాలయ యోగులమైనటువంటి మేము ఎప్పుడు కూడా కెమెరాల ముందుకు రాలేదు. ఇప్పుడు కూడా మీరు చూశారు ఎంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఎంతంత సీఎం లెవెల్లో ఉన్న వాళ్ళు కలవడం చూశారు మీరు. చూశాను నేను. కానీ ఎప్పుడైనా ఏ మీడియాలోనైనా ప్రచారం కానీ వాళ్ళ ఫోటోలు తీసుకున్నారు, కానీ నేను వాళ్ళతో ఫోటో తీసుకోను. నేను వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాను, కానీ వాళ్ళ అపాయింట్మెంట్కి నేను వెళ్ళా. ఈ విధంగా ప్రచారం చేస్తున్నటువంటి మతాలు ఫ్రాంచైజీస్ ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే అదుపు లేదు, క్వాలిఫికేషన్ లేదు. ఇప్పుడు సనాతన ధర్మంలో మీరు రావాలంటే, ఇలా తయారవ్వాలంటే, నేను ఇప్పటికి 50 సంవత్సరాలు పట్టింది. నేను ఇప్పుడు మాట్లాడాలంటే మాట్లాడేటటువంటి అధికారాన్ని మా హిమాలయ యోగులు మాకు ఇవ్వడానికి. ఇప్పుడు అన్నీ షార్ట్ కోర్సులు, క్రాష్ కోర్సులు, క్యాష్ కోర్సులు, మాతాజీలు, దందా ఓపెన్ చేసుకోవడాలు, అన్ని వ్యాపారాలే. హిందూ ధర్మం పేరుతో వ్యాపారం చేయడం. హిందూ అనేది ధర్మమే కదా, ధనం కాదు, సాధనం. ఇలాంటి ఎమోషన్స్కి గురి చేసి దే ఆర్ ప్రమోటింగ్ దెమ్సెల్ఫ్. బట్ దేర్ ఆర్ సో మెనీ బిలీవర్స్ చీటెడ్ బై దెమ్. హౌ కెన్ దే బిలీవ్? అంటే యాక్టింగ్ వస్తే సరిపోయింది కదా గురువు. నమ్మకం ఉన్నది అంటే, నీకు నమ్మకం ఉన్నదంటే అమ్మకం మొదలవుతుంది. ఆబ్వియస్లీ మీ దగ్గర నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు అమ్మకం మొదలు పెడుతున్నారు. ఒక్కొక్క స్వామీజీ పేరుతోటి కానీ, ఒక మాతాజీ పేరుతో కానీ, ఒక కాషాయ వస్త్రాలను ధరించినటువంటి వాళ్ళని నమ్మేటటువంటి జనం ఉన్నంతకాలం మీరు అమ్ముడుపోతూనే ఉంటారు. ఈ రోజుకి నేను ఈ 50 సంవత్సరాల్లో ₹1 ఒక్కరి దగ్గర తీసుకున్నట్టు నిరూపించగలిగితే, నేను కూడా మీలాగా జీన్ ప్యాంట్ వేసుకుని హాయిగా మామూలు జీవనాన్ని గడుపుతాను. మా హిమాలయ యోగులు ఎవరూ కూడా బయట ఉన్నటువంటి వ్యక్తులతోటి పెద్ద సంబంధం పెట్టుకోరు, అది బంధం అయిపోతుంది. హిమాలయ యోగులు వచ్చి ఉద్ధరించవచ్చు కదా, ఇక్కడ ఇలాంటి మాతాజీలు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు. అంటే మేము ఉద్ధరించాం, మేము ఒకటే చెప్తున్నాం వీళ్ళందరికీ. రాబోయే రోజుల్లో 3000 హిమాలయాల్లో ఒక సాధన, 6000 ఆల్టిట్యూడ్లో అంటే హైట్లో ఒక సాధన, తర్వాత 9000, 12000, 16000, 18000 వరకు సాధనలో లెవెల్స్ పెట్టి ఈ మాతాజీలకి, సోకాళ్ళు హిందువులుగా చెప్పుకునే స్వామీజీలకి ధనార్జన చేసి పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకునేటువంటి స్వామీజీలకి తీవ్రమైనటువంటి హెచ్చరిక హిమాలయ సిద్ధ పురుషుల నుంచి రాబోతుంది. హిందువుగా చెప్పుకోవాలంటే, సాధనలో సఫలీకృతం కావాలంటే మీ శారీరకంగా మీరు ఫిట్ అయ్యారా లేదా, మానసికంగా మీరు స్థిరంగా ఉన్నారా లేదా, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తున్నారా లేదా, ఇవి ఈ హిమాలయాల్లో ఈ రేంజ్ల్లో తెలిసిపోతుంది. 3000లో సక్సెస్ అయితే 6000కి, 6000లో సక్సెస్ అయితే నువ్వు కూర్చుని మీరేం సాధన చేయక్కర్లే పెద్దగా.
మీరు ధ్యానులు, యోగులు, ఋషులు అని పేర్లు పెట్టుకుంటున్నారు, మాతాజీలని. మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళే రోజు వస్తుంది. అక్కడ గడ్డకట్టే చలిలో ఈ శరీరం నిలబడితే అప్పుడు నువ్వు శారీరకంగా ఫిట్ అయినట్టు. శృతి స్మృతి పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి రహస్యాల్ని అక్కడ చెప్తాం, మళ్ళీ తిరిగి చెబితే దాని రహస్యార్థాలని, మామూలు సామాన్యార్థం, విశేషార్థం, పదార్థం, ఆ పద అర్థం, పదార్థ విశ్లేషణ, పరమ పదార్థం, ఇవన్నీ ఉంటాయి ఒక్క శ్లోకం. ఒక శ్లోకంలో అనేక రహస్యాలు దాగి ఉంటాయి. అందుకే దీన్ని రాజగుహ్యం, రాజవిద్య అన్నారు. వేదాన్ని అధ్యయనం చేయకుండా ఈ యొక్క సనాతన సాంప్రదాయాన్ని గురించి మాట్లాడే హక్కు ఒక్కరికి కూడా లేదు. అంటే ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ దుకాణం ఓపెన్ చేసుకొని కూర్చున్నారంటారా? 100% ఇవన్నీ కూడా వ్యాపార సంస్థలు, పెద్ద పెద్ద పీఠాలు కూడా, అవన్నీ కూడా స్వయం ప్రకటితమైనటువంటివే. దాంట్లో శంకర్లు వారి పేరు పెట్టుకుని చేసేవాళ్ళు ఉన్నారు, రామానుజాచార్యులు పేరు పెట్టుకుని చేసేవాళ్ళు ఉన్నారు. అసలు రామానుజాచార్యులే పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టకుండా చిన్న చిన్నగా వాళ్ళ జీవితం గడిపారే. శంకర్ల వారే ఆయన పాదయాత్ర చేస్తూ ప్రచారం చేశారే. వీళ్ళకి భోగభాగ్యాలతో కూడినటువంటి ఆశ్రమాలు ఎందుకు? నాకు కూడా వచ్చినాయి అన్ని ఆఫర్స్, ఆశ్రమం కట్టండి, మేము ఎన్ని కోట్లు ఇస్తామని. ఆ శ్రమలు నాకొద్దు అన్నాను. ఈ గొడ్డు ఉంటేనే దీన్ని ఉతుక్కుంటానికి ఒక సబ్బు కావాలి, అవసరం వస్తుంది. ఐ వాంట్ టు బీ ఇండిపెండెంట్. ఐఎమ్ నాట్ బీ యాజ్ అన్ ఇండిపెండెంట్. నేను ఎవరి మీద ఆధారపడాలనుకుంటున్నా, సర్వస్వతంత్రుడిగా ఉండాలనుకుంటున్నా. నాకు ఆస్తి ఉంది అని అనుకుంటారు. ఆస్తికి నువ్వు కుక్కలా కాపలా కాస్తున్నావు అనే సంగతి నీకు తెలియదు. నేను ఆస్తికి ఉన్నాయి కానీ ఆస్తికి కాపలా కుక్కలా నేను ఉండాలనుకుంటున్నా. అందుకే మన యొక్క ధర్మాచరణ చేసే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఏ అవసరాలు ఉండవు. అవసరాలు ఉండవు అంటే అనవసరాలు ఉండవు, అవసరాలను తగ్గించుకుంటారు. ఇది జీవన విధానం. కానీ అన్య మతాల్లో ఉన్నటువంటి వారు సూట్లు, కోట్లు, బూట్లు, దేవుని ప్రార్థించేటప్పుడు కూడా బూట్లు, ఇంకా కావస్తే బిర్యానీలు, ఏవైతే నిషేధించబడిందో మద్యము, మకారాలని, త్రిమకారాలు, మకారత్రయం, మహిళ, మద్యము, మాంసం, ఆధ్యాత్మికతకి నిషేధించబడిన వస్తువులు. మద్యము, మాంసము, మహిళ, ఇవే వ్యాపారాలు. ఇప్పుడు అవే వ్యాపారాలు, ఇవే వ్యవహారాలు, ఇవే ఆధ్యాత్మిక పునాదులు అవుతున్నాయి. ఇది కలియుగం. ఇది ఆ కలియుగం. కలియుగం, ఆ కలియుగం. ఏ ఆకలి? ఈ మూడింటి ఆకలి ఉంది, మద్యము, మాంసము, మహిళ. కాబట్టి ధర్మం నష్టం జరుగుతుంది. ధర్మం అనేది కలియుగంలో లుప్తమైపోతుంది. ఈ వ్యాపార ధోరణి అనేది ప్రవేశించడం వలన ఈ కలియుగంలో ఈ ఇంపోర్టెడ్ మతాలు, అంటే అజ్ఞానంతో కూడుకున్నటువంటి అవగాహన కలిగినటువంటి వారు కేవలం భౌతికమైనటువంటి భోగాలని అందిస్తే అది మతంగా మారిపోయింది. ధర్మాచరణ శూన్యమైపోయింది. జీవన విధానం మృగ్యమైపోయింది. అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానం ఈ లోకంలోకి వచ్చేసింది. భరతమాత ముద్దుబిడ్డలమైనటువంటి మనం, ప్రపంచంలో భరతమాత అనేటటువంటి సంస్కృతి కలిగిన మనం, భూమిని తల్లిగా భావించే మనం అందరం కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం. లేని మతాల యొక్క భావాన్ని, భావజాలాన్ని మనం పుణికిపుచ్చుకొని తల్లి, చెల్లి, అన్న, తమ్ములు అందరి మధ్యన భేదభావాలు రావడానికి మూల కారణం పరాయ భావన.
పరభాషా వ్యామోహం, పరవస్తు సేకరణ, ఆహార్యం మారిపోవడం, ఆహారం మారిపోవడం, విహారం మారిపోవడం, విజ్ఞానం మారిపోవడం, తదనుగుణంగా జీవన విధానం మారిపోవడం. భారతీయత అనేది పోయింది. ఇప్పుడు మిక్స్డ్ కల్చర్ వచ్చింది. ఆ మిక్స్డ్లో కూడా భారతీయత మృగ్యం అయిపోతూ ఉంది. అందుచేతే ధర్మం అడుగంటిపోతుంది. ఈ సమయంలో అన్ని వికాసం పేరుతో వినాశనాలు, విజ్ఞానం పేరుతో అజ్ఞానాన్ని ప్రబలింపజేయడం, అజ్ఞానమే జ్ఞానమని, ఆ జ్ఞానమే ఆజ్ఞానమని, అజ్ఞానమే ఆజ్ఞానమని, ఎవరు హిందువో ఎవరు సనాతనమో ఏది ధర్మమో మీరు ఈ మాటల ద్వారా ఆ టీవీల్లో చెప్పేటటువంటి వారిని ఒకసారి చూడండి. చాలా అందంగా నాకంటే గొప్ప స్వామీజీలా కనబడుతుంటారు. నిజమైన యోగులందరూ కూడా ఎండిపోయి మాలా చిక్కిపోయి గడ్డం తీసుకున్నాక బ్లేడ్ లేక గడ్డం పెరిగిపోయి ఇలా ఉంటారు. కానీ వాళ్ళందరూ చాలా గ్లామరస్గా చాలా రకాలుగా కనపడుతుంటారు. అది చూసి చాలా పెద్ద స్వామీజీగా మనం అనుకుంటున్నాం. ఇంకో మతంలో సూటు బూటు వేసుకుంటారు, ఇంకో మతంలో వేషధారణ. ఈ వేషాలు వెనుకున్నటువంటి అసలు ఆలోచన వ్యాపారం. అందరూ చేస్తున్నారని నేను అండల్లా, కొందరే చేస్తున్నారని కూడా అండల్లా. ఏంటి కొందరే చేస్తున్నారు, అందరూ చేస్తున్నారని అనడం లేదు, కొందరే చేస్తున్నారని అనడం లేదు. ఇక మీరే అర్థం చేసుకోండి. ఈ ఫ్రాంచైజీస్ బిజినెస్ అంటే ఇప్పుడు మీరు చదువుకోలేదు, మీకు ఏ స్కిల్ లేదు. స్కిల్లో కిల్ అనేది ఉంది, SKILL. మీకు కిల్ చేయడం వస్తే చాలు, స్కిల్ అక్కర్లే. అర్థమైందా? అంటే అవతలని చంపేశాడు రా భలే చెప్పాడు అనిపించాలి, ఎమోషన్ గురి చేయాలి. అలా గురి చేసేటువంటి టాలెంట్ మీ దగ్గర ఉంటే ఏదో మతం బోర్డు పెట్టుకొని 2 రోజులు చెట్టు కింద పెట్టి 3వ రోజు గుడిసి వేసి 4వ రోజు చర్చ్ చేసి చర్చ్గా మార్చేస్తే 10వ భాగం అనేది వస్తుంది. దానికి ఏ సర్టిఫికెట్ అక్కర్లేదా అంటే కొన్ని బైబిల్ కళాశాలల్లో సర్టిఫికెట్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా వీళ్ళకి ఎంత వచ్చింది కొలమానం లేదు. ఎంత మత వ్యాప్తికి ఒక మనిషి ఉపయోగపడతాడు అనే దాని మీద ప్రాతిపదిక మీద సాగుతుంది. కిల్ ఎంతవరకు ఉంది? దెర్ ఇస్ ఎ కిల్, దెర్ ఇస్ నో స్కిల్. ఓకే, కిల్ అంటే ఏంటి? ఎదుటివాడిని మార్చగలిగితే కాదు, మార్చడానికి చాలా సమయం పడుతుంది, మార్చడానికి చాలా సులువుగా అవుతుంది. ఇలాగ క్రిస్టియన్ మతాన్ని మన భారతదేశంలోకి రుద్దడం జరిగింది. నిజానికి క్రీస్తు పుట్టినటువంటి ఇస్రాయెల్లో ఆ ఇస్రాయేలీలే క్రీస్తుని చంపేయడం జరిగింది. ఈ విధంగా ఫ్రాంచైజెస్ ఇచ్చేస్తే బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. ఎవరు గోల వాళ్ళు పడతారు, ఎవరు సంపాదన, మన వాటా మనకు వస్తుంది. ఈ విధంగా చూసినటువంటి క్రిస్టియన్ మతం చొచ్చుకు వెళుతున్నటువంటి సమయంలో స్వామి ప్రభుపాద వచ్చారు. ఆయన బెంగాలీలో పాటలు పాడుతూ ఉండేటటువంటి సమయంలో కృష్ణ భజన చేస్తూ ఉండగా కొందరు ఫారినర్స్ తదేక దృష్టితోటి ధ్యానావస్థలో ఉండి సమాధావస్థలో కృష్ణుని ఆ భక్తిలో మునిగిపోయినటువంటి ఆయన చూస్తే బయట బాహ్య ప్రపంచం ఆయనకు తెలియకుండా ప్రభుపాద పాడుతుంటే ఆ స్వరం ఈశ్వరమైంది. ఆయన స్వరం ఈశ్వరమైంది. ఆయనకు తెలీదు. అది ఈ స్వరం ఈశ్వరమైతే ఎంతమందినో ప్రభావితం చేస్తుంది. తెలియకుండానే ప్రభావితులవుతారు. విషాన్ని కక్కే విషసర్పాలు కూడా తన విషయాన్ని మర్చిపోయి స్వరానికి లోనైపోతాయి. అలాగే ఆ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వారు ఇది ఏ భాషో తెలీదు, ఏ భావమో తెలీదు,
కానీ ఈశ్వరమై వాళ్ళ మీద ప్రభావితం చూపిస్తే వాళ్ళందరూ మా దేశానికి వచ్చి మీరు ఇదేదో మాకు తెలియకుండానే అలౌకిక స్థితిని కల్పిస్తుంది స్వామి, మీరు రండి అని. అలా ఇతర దేశాలకు వెళ్ళినటువంటి ప్రభుపాద ఆ దేశాలని ప్రభావితం తన ఆదేశంతో, తన సందేశాన్ని ఆదేశంగా మార్చి, ఆదేశాన్నే మార్చి అక్కడ కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని ప్రవేశపెట్టారు. అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్గా మార్చడం మొదలుపెట్టారు. క్రిస్టియన్స్గా మార్చారు. మార్చి అలా 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 అన్ని దేశాల మీద ప్రభావం చూపిస్తూ ఆయన ఒక మహానుభావుడైతే దాన్ని తర్వాత తరం వాళ్ళు క్రిస్టియానిటీ ఏ విధంగా అయితే ఫ్రాంచైజీస్ ఇస్తుందో అదేవిధంగా దాంట్లో ఉన్న భక్తులు ఎవరైనా ఒక క్రిస్టియన్ సమూహాన్ని తయారు చేస్తే అది ఒక ఇస్కాన్గా మారిపోయింది. ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ ఆర్గనైజేషన్ అని ఏదో పేరు ఉంది. అందుకే వాళ్ళని ఎదుర్కొనడంలో ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ఇప్పుడు పనిచేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ దేశానికి ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఏ ఫ్రాంచైజెస్ ఇచ్చారో అలాగే కృష్ణుడి యొక్క మాటలు చెప్పి ఒక సమూహాన్ని తయారు చేయగలిగితే ఆ సమూహంతో ఒక ఇస్కాన్ టెంపుల్ తయారు చేస్తే దాంట్లో గోదానం, భూదానం, ఈ దానం, ఆ దానం అని మొత్తానికి సమాధానం వస్తుంది, సంభావన వస్తుంది. సమభావన వస్తుందో లేదు కానీ సంభావన మాత్రం వస్తుంది. ఆ ఇస్కాన్ అనేది ఈ క్రిస్టియానిటీకి ఒక మతంలాగా ఎలా తయారైందో ఇస్కాన్ కూడా కృష్ణ మతం కింద తయారైంది. వాళ్ళందరూ క్రిస్టియన్స్గా మారారు. ఓకే. ఎప్పుడైతే మీకు ధర్మం పేరుతో ధనార్జన మొదలైందో దాంట్లో ఈ స్ప్లిట్స్ వస్తుంటాయి. ఇస్కాన్లో వచ్చినటువంటి అనేక మార్పుల్ని ప్రభుపాద మూల పురుషుడికి ఏముండదు, మౌలికమైన భావన ఒకటే ఉంటుంది. కానీ ధనార్జన అనేటటువంటిది ఎక్కడ ప్రవేశిస్తుందో అక్కడ ధర్మం అనేది లుప్తం అయిపోతూ ఉంటుంది. క్రిస్టియన్స్ ఏ ఫార్ములా భారతదేశంలో ఉపయోగించారో అదే ఫార్ములాని ఇస్కాన్ ఉపయోగించింది. క్రిస్టియన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడనే మన ప్రభుపాద ఫ్రాంచైజీస్ ఇవ్వడం మొదలుపెట్టారు. అందుకే ఒక ఇస్కాన్ టెంపుల్కి ఒక చర్చ్కి వెళ్ళినాడు ఇంకో చర్చ్కి వెళ్ళకూడదు. ఒక ఇస్కాన్ టెంపుల్లో ఉన్న భక్తులు ఇంకో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళకూడదు. అంటే అది ఉన్నదో లేదో జనానికి అర్థం అవ్వాలి. నేను విమర్శ చేస్తున్నాను అనకండి, దాన్ని పరామర్శగా తీసుకుని అలాంటివి జరిగితే సరి చేసుకోండి. ఒక చర్చికి వెళితే దేవుడు శపిస్తాడు నువ్వు ఆ చర్చికి వెళ్తే అంటుంటాడు. అంటే ఇక్కడికి వచ్చేటువంటి ధనార్జన పోతుందని భావన. దశమ భాగం ఏ చర్చిలోనైనా క్రీస్తే కదా ఉండేది, ఏ ఇస్కాన్ టెంపుల్లో అయినా కృష్ణుడే కదా ఉండేది. మరి ఇస్కాన్లో ఒకడు అక్షయ పాత్ర, ఒకరు ఇళ్ళు కట్టడం, పూరిళ్ళు, ఆశ్రమాలు నిర్మించడం, ఇంకొకడు గుళ్ళు కట్టడం. ఈ విధంగా ఇస్కాన్ కూడా విస్తరించడం జరిగింది. మరి సనాతన ధర్మం అనేది మతాల్లా ఏర్పడితే ఇది ప్రమాదంగా మారుతుంది. కాబట్టి సనాతన ధర్మం మూలాలను తెలుసుకోవాలని ప్రజలందరూ ఎప్పుడైతే భారతీయులు కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి అనుకుంటాడో అప్పుడు మానవత్వం వెల్లివిరుస్తుంది. మనిషి మనిషిలా చూడబడతాడు. లేకపోతే మనీ షీ కార్, మనీ షీ కార్, మనీ అయిపోయిన తర్వాత షీ కావాలి, షీ తర్వాత కార్ కావాలి, షికార్ అవుతుంది. ఈ మనిషి షికార్ అంటే హిందీలో వేట అని. ఈ వేటే ఆటే జీవితం అయిపోయింది. కానీ ఈ వేట ఆట వలన మనిషి జీవనానికి పోటు ఏర్పడుతుంది, లక్ష్యానికి చేరలేకపోతున్నారు.
అంచేత సనాతన సాంప్రదాయం అనేది మనిషికి మధ్యన సుహృద్భావం ఏర్పడటం కానే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి యావత్ సృష్టికి, ఆ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి అందరం ఒకే శరీరం అనే భావన తీసుకొచ్చేది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంలో కులాలు, ఇప్పుడు మతాలైనవి, ఒక మనిషి యొక్క అభిమతాన్ని ఒక సమూహం అనుసరిస్తే దాని పేరు మతం. దిస్ ఈజ్ ద డెఫినిషన్ ఫర్ రిలీజియన్. రిలీజియన్ మీన్స్ రిలేషన్ బిట్వీన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రియేషన్ క్రీచర్. అంటే రిలీజియన్ అనేది రిలేషన్, ఒకదాన్ని ఒకటి అనుసంధానం చేసి విడగొట్టేది కాదు. మతం అంటే మారణ హోమం కాదు, మమతల హోమం కావాలి అని మీకు గతంలో చెప్పాను. కేవలం మనుషుల మధ్యనే కాదు, పుట్టిన చీమ దోమ భామని ఎలా చూస్తున్నామో చీమని దోమని కూడా అంతే పవిత్రంగా అంతే ప్రేమతో చూసుకోగలిగినటువంటి మతం కానటువంటిది, సనాతనమైనది, నిత్య నూతనం అనే పదం వాడుతున్నారు, ప్రాచీనం అనే పదం వాడుతున్నారు సనాతనానికి. ఈ రెండు పదాలు కాదు, అధునాతనం అసలే కాదు. సనాతనం అంటే అజరామరమైనటువంటి, ఆద్యంతములు లేనిది అని. సృష్టికి పూర్వం ఉన్నది, సృష్టి అంతము తర్వాత కూడా ఉండేటటువంటి సుహృద్భావన సృష్టికి మూలం. ఆ సృష్టికి మూలమైనటువంటి ఒక ఫార్ములా ఏదైతే ఉందో అది సనాతనం. మీరు అనుకుంటున్నారు ఈ భూమి మీద ఉన్న మనుషుల గురించే మాట్లాడుతున్నారు, తర్వాత జీవుల గురించి మాట్లాడారు. చెట్టు పుట్ట గుట్ట అన్నీ కూడా వాటికి జీవం ఉన్నది. ఇవే కాదు, ఈ భూమి ఒక చిన్న గోళీ, ఇలాంటి గోళీలు ఎన్నో ఉన్నాయి. అందుకే దీన్ని మనం భూగోళము అన్నాం. ఈ గెలీలియో కనిపెట్టింది కాదు గుండ్రంగా ఉన్నదని, దీని పేరే భూగోళం. పైన ఉన్నది ఖగోళం అన్నాం మన భారతీయులు. ఖే అంటే ఆకాశము, ఖమ్ అంటే ఆకాశము, ఖే అంటే ఆకాశము. ఆకాశం గోళీలతో నిండినటువంటి ఆకాశము ఖగోళం. కుజహ అంటే, కు అంటే భూమి, జ అంటే జన్మించింది. కుజుడు భూమి నుంచి విడిపడినటువంటి పదార్థం అని దాని పేరు. చందమామ, చంద్రుడు భూమి ఒకే ఆకారం కాదు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చంద్రుడిలో అవే ఉన్నాయి, మీరు వెళ్ళి కనిపెట్టక్కర్లా, మా పేర్లో పెట్టేశాం. భూమికి తమ్ముడు డిఎన్ఏ, భూమి అక్క డిఎన్ఏ ఒకటే ఉంటుంది కాబట్టి చందమామ అన్నాం. అంటే ఈ భూమికి తమ్ముడు కాబట్టి, ఈ భూమికి మనం పుట్టాం కాబట్టి, భూమి పుత్రులం కాబట్టి, భూమికి పుత్రుడు, భూమికి తమ్ముడు చంద్రుడు కాబట్టి చందమామ రావే జాబిల్లిరా. ఎంతో సైన్స్ దీంట్లో దాగి ఉన్నది, సైన్స్ కాదు. సైన్స్ అనేది లిమిటెడ్ పరిజ్ఞానం కలిగింది. సైన్స్ అంటే సెయింట్స్ యొక్క సమాధి స్థితి నుంచి తెలుసుకున్న విషయాలు అపారం, అనంతం. కాబట్టి వీఆర్ ద సైంటిస్ట్స్, నాట్ సైంటిస్ట్స్.